కీర్తనలు 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దిక్కులేని వారు, పేదరికంలో ఉన్నవారు, నిరుపేదలు ఎవరైనా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే వారి ప్రార్థన వైపు దేవుడు తిరుగుతాడండి. చాలా మంది దిక్కులేని వారిని, నిరుపేదలను ఏ ఒక్కరూ పట్టించుకోరు. వారందరినీ అనేకులు త్రోసివేస్తూ ఉంటారు. దిక్కులేని వారి మాటలను, దిక్కులేని వారి సమస్యలను ఏ ఒక్కరూ వినరండి. దిక్కులేని నిరుపేదలైన వారి ప్రార్థనను దేవుడు ఎప్పుడు త్రోసివేయడండి, ఎప్పుడు తృణీకరించడండి, ఎప్పుడు వెలివేయడండి. వారి మాటలను వింటాడు. పేదవారిని ఏ ఒక్కరు కూడా దగ్గరికి రానివ్వరు. దిక్కులేని వారిని ఏ ఒక్కరు కూడా ఆదరించరు. దిక్కులేని వారిని ఏ ఒక్కరు కూడా ప్రేమించరు. అందరూ త్రోసివేస్తారు, అందరూ చీకొడతారు. అలాంటి వారిని దగ్గరకు పిలిచి ఏ ఒక్కరు కూడా కూర్చోబెట్టుకోరు కదా. అలాంటి వారి మాటలు ఏ ఒక్కరు కూడా వినరు కదా. ఈ దినాలలో గొప్పవారి మాటలు వింటారు గాని, ధనికులు ధనికుల మాటలు విని సహాయం చేస్తారు గాని, ఉన్నవారు ఉన్నవారికే సహాయం చేస్తారు గాని, పేదవారిని ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. దిక్కులేని వారిని ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. నిరుపేదలైన వారిని ఏ ఒక్కరు కూడా దగ్గరకు రానివ్వరు. పేదలంటే నా ఉద్దేశము, ఇదిగో బంగ్లాలో ఉన్న వారిని పేదలు అనం కదా. చాలని జీవితాల్లో జీవించేవారు, మధ్యతరగతి కుటుంబంలో జీవించే వారిని కూడా పేదవాళ్ళే అనవచ్చు. చాలని బ్రతుకులు. చాలా మంది జీవితాల్లో ఇలాంటి వారికి సహాయం చేసేవారు కనబడరు, మేలు చేసేవారు కనబడరు, వారి మొరను వినేవారు కనబడరు, వారి సమస్యను వినేవారు కనబడరు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు సమస్యలు ఏదైనా చెప్పుకుందాం అని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా వీరిని పట్టించుకోరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి దిక్కులేని వారి, నిరుపేదలైన ప్రార్థనను దేవుడు తృణీకరించడు, నిరాకరింపడు, కాదనడు, త్రోసివేయడు. వారు చేసే ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడు. ఎంత అద్భుతం అండి. బైబిల్ ఉన్న వాళ్ళందరి కీర్తనలు 22వ కీర్తన 24వ వచనం చదవండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఎంత అద్భుతమైన మాటలండి. దీన స్థితిలో ఉన్న వారి బాధను నిర్లక్ష్యం చేయలేదు. దీన స్థితిలో ఉన్నవారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని, నలిగిపోయిన వారిని, జీవితం మీద విరక్తి కలిగిన వారిని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. దీన స్థితిలో ఉన్న వారి బాధను ఎవ్వరు పట్టించుకోరండి. అసలు మన బాధలను పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? దీన స్థితిలో ఉన్న వారి బాధలను ఎవ్వరు పట్టించుకోరండి. మన బాధను ఎవరికైనా చెప్పుకోవాలని వెళ్ళినప్పుడు వింటారా? పోనీ వింటారు, కానీ ఏమైనా చేస్తారా? పట్టించుకోవడం అంటే ఏమిటో తెలుసా? మన బాధను విని సహాయం చేయడం, మన బాధను విని బాధకు పరిష్కారాన్ని చూపించడం, మన బాధను విని ఆ బాధకు తగినట్లుగా ఆదరించడం. ఇది దినాలలో కరువు అయిపోయింది. ఏ ఒక్కరి బాధను పట్టించుకునే స్థితిలో లేరు. ఎంతసేపున్నా ధనం ఉన్నవారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నవారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అందచందాలు ఉన్నవారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పదవిలో ఉన్నవారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బాగా సంపాదించిన వారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ దీన స్థితిలో ఉన్న వారి బాధను గురించి ఆలోచన చేసి పట్టించుకునే వాళ్ళు, నా అనుకునే వాళ్ళు ఏ ఒక్కరు ఈ దినాలలో కనబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనుషులకి విలువ తగ్గిపోయింది, మనుషులకి విలువ లేదు ఈ దినాలలో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన స్థితిలో ఉన్న వారి బాధను దేవుడు మాత్రం నిర్లక్ష్యం చేయడు. మన బాధను పట్టించుకునేవారు ఉన్నా లేకపోయినా, మన బాధను పట్టించుకుని సహాయం చేసేవారు మనకు కనబడకపోయినా, మన బాధను చూసి మనల్ని గుర్తించి సహాయం చేసేవారు ఏ ఒక్కరు మన దగ్గరకు రాకపోయినా, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మనలను నిర్లక్ష్యం చేయడు. దేవుడు మాత్రం మరచిపోడు అనే ఆలోచనను ఎప్పుడు కూడా మన హృదయంలో నుంచి తీసివేయక దినదినము అయ్యా నన్ను కనికరించయ్యా, నా వైపు తిరిగయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా దీన స్థితిని చూడయ్యా, నా పేదరిక స్థితిని చూడయ్యా, నా దరిద్రతను చూడయ్యా, ఒక్కసారి నా వైపు తిరగయ్యా అని ప్రార్థించినప్పుడు ఆయన దాటిపోడు. మరి అలాగూ ధైర్యంగా ఉంటూ ప్రార్థన చేద్దాం. మన మొరను వింటాడు. ఆయన మనల్ని పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తినట్లుగా మనలను కూడా పైకి లేవనెత్తి గొప్పవారిగా చేస్తాడు. కన్నీళ్ళ నుంచి విడుదల పొంది సాక్షిగా, సంతోషంగా, సమాధానంగా జీవించుతాం. అటు కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మా తండ్రి, మీకు వందనాలు. నిజమే, దిక్కులేని
దరిద్రుల ప్రార్థనను మీరు తృణీకరించరు. దిక్కులేని నిరుపేదలైనటువంటి దరిద్రుల మాటలు ఏ ఒక్కరు పట్టించుకోరయ్యా, ఏ ఒక్కరు దగ్గరికి రానివ్వరయ్యా. విన్న వాక్యాన్ని సాతాను దొంగిలించక ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపచేసి మీరే మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.